వెల్కమ్ టు మిడ్ నైట్ క్యాండిల్. స్టోరీ 3. కొంతమంది 25 ఏళ్ళ వయసులో ప్రేమలో ఉంటారు. కొంతమంది పెళ్లి గురించి ఆలోచిస్తారు. కొంతమంది విదేశాలు వెళ్ళాలని కలలు కంటారు. కానీ నేను రేపు అప్పు వడ్డీ ఎలా కట్టాలి అని ఆలోచిస్తాను. నా పేరు రవి. ఈ కథ నా గురించి కాదు, మా ఇంట్లో అప్పుల గురించి. చిన్నప్పుడు నాకు కూడా చాలా కలలు ఉండేవి. ఇంజనీర్ అవ్వాలి, అమ్మా నాన్నలకు మంచి ఇల్లు కట్టాలి, కారు కొనాలి, ప్రేమించి పెళ్లి చేసుకోవాలి. కానీ జీవితం మామూలుగా లేదు. నేను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు మా నాన్న వ్యాపారం పూర్తిగా నష్టపోయింది. ఇంట్లో ఉన్న బంగారం అమ్మేశారు, పొలం అమ్మేశారు. చివరికి గౌరవం కూడా అమ్ముకోవాల్సి పరిస్థితి వచ్చింది. అప్పు ఇచ్చిన వాళ్ళు ఇంటి ముందు నిలబడి అరవడం మొదలుపెట్టారు. నాన్న బయటికి వెళ్ళడం తగ్గిపోయింది. అమ్మ ఏడవడం మొదలుపెట్టింది. ఆ రోజు నుంచి నేను కొడుకుగా కాదు, ఇంటి పెద్ద మనిషిగా మారిపోయాను. డిగ్రీ పూర్తయ్యేలోపు చాలాసార్లు కాలేజీ ఫీ కట్టలేక అవమానాలు పడ్డాను. నా స్నేహితులు క్యాంటీన్లో కూర్చొని నవ్వుతుంటే నేను బయట కూర్చొని డబ్బులు లెక్క పెట్టేవాడిని. అప్పుడు ఒక అమ్మాయి నా జీవితంలోకి వచ్చింది. నన్ను చాలా ఇష్టపడేది. నేను కూడా ఇష్టపడ్డాను, కానీ ప్రేమించడానికి ధైర్యం చేయలేదు. ఎందుకంటే నా జేబులో ప్రేమకు డబ్బు లేవు, నా భుజాల మీద అప్పులున్నాయి. ఒకరోజు ఆమె ఏడుస్తూ అడిగింది, నిన్ను ప్రేమించడం తప్ప అని. ఆ రోజు నేను కూడా ఏడ్చాను, కానీ ఆమె ముందు కాదు, ఇంటికి వచ్చాక. ఎందుకంటే నేను ఆమెని వదిలింది ఇష్టం లేక కాదు, పరిస్థితుల వల్ల. డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగం కోసం చాలా తిరిగాను, దొరకలేదు. చివరికి స్విగ్గీలో చేరాను. ఆరెంజ్ రంగు బ్యాగ్ వేసుకొని రోడ్డు మీదకి వచ్చాను. నాకు పని దొరికిందని సంతోషం, కానీ అది ఉద్యోగం కాదు. బాధ్యతల యుద్ధం మొదలు. ఎండలో తిరిగాను, వర్షంలో తిరిగాను, రాత్రి 2 గంటల వరకు తిరిగాను. పొద్దున్న 6 గంటలకు మళ్ళీ బయలుదేరాను. వర్షంలో తడుస్తూ ఫుడ్ డెలివరీ చేశాను. ఎండలో తల తిరుగుతున్న డెలివరీ ఇచ్చాను. కొన్ని రోజులు జ్వరం వచ్చిన డెలివరీ ఇచ్చాను. ఎందుకంటే నేను ఒకరోజు పని చేయకపోతే మా ఇంట్లో ఒకరోజు వడ్డీ పెరుగుతుంది. ఒకసారి బైక్ మీ నుంచి కింద పడిపోయాను. నడుము బలంగా దెబ్బ తరిగింది. డాక్టర్ విశ్రాంతి తీసుకోమన్నాడు, కానీ మరుసటి రోజు మళ్ళీ స్విగ్గీ బ్యాగ్ వేసుకున్నాను. ఎందుకంటే నొప్పి కంటే అప్పు పెద్దది. రాత్రి ఇంటికి వచ్చి పడుకుంటే నడుము మండేది, కాళ్ళు నొప్పితో తిమ్మిరి పెట్టేవి. కానీ ఉదయం అల్లారం మోగగానే మళ్ళీ బయలుదేరేవాడిని. సంవత్సరాలు గడిచాయి. నా స్నేహితులు విదేశాలకు వెళ్ళారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు. వాళ్ళ పిల్లల ఫోటోలు చూస్తున్నాను. నేను మాత్రం ఇంకా ఈఎంఐలు చూస్తున్నాను. ఒకరోజు అమ్మ నా దగ్గరికి వచ్చి, రవి, నీ వయసు వాళ్ళు తమ జీవితాలు బతుకుతున్నారు, నీవు మాత్రం మా కోసం నీ జీవితాన్ని ఇస్తున్నావు అంది. ఆ రోజు ఎంతో కాలం ఆపుకున్న కన్నీళ్లు బయటికి వచ్చాయి. ఈ రోజుకి కూడా నేను స్విగ్గీ బ్యాగ్ వేసుకొని బయటికి వెళ్తున్నాను. ఈ రోజు కూడా అప్పులు కడుతున్నాను. కానీ కొన్ని అప్పులు తగ్గాయి, కొన్ని ఇంకా అలాగే ఉన్నాయి. నిజం చెప్పాలంటే మా ఇంటి మొత్తం అప్పు ఇంకా ఎంత ఉందో కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను లెక్కలు చూడడం మానేశాను. కడుతూనే ఉన్నాను, పోరాడుతూనే ఉన్నాను. ఒకరోజు ఈ అప్పులన్నీ తీరిపోతాయా, లేక నా జీవితం అంతా ఇలాగే గడిచిపోతుందో నాకు తెలియదు. కానీ రేపు ఉదయం మళ్ళీ అల్లారం మోగుతుంది, మళ్ళీ నేను బయలుదేరుతాను. ఎందుకంటే నా కలలు ఆగిపోయినా నా బాధ్యతలు ఇంకా ఆగలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. మీ స్టోరీస్ని ఇన్స్టాగ్రామ్ ఐడికి పంపగలరు.